నేను మా ఆయన ఏదన్నా అడిగితే మా మామయ్య అరగంట ఆలోచిస్తాడు కానీ అదే మా కన్నయ్య కోసం అంటే మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. వాడు ఊగుతాడని చెప్పి ఉయ్యాలైతే కట్టిండు అర్ధగంట సేపు కష్టపడి. కానీ కట్టిన దాడు కూసబెడితే మా వాడైతే కయ్యన చేసిండు. కానీ రెండోసారి కూసబెట్టినాక మాత్రం దిగనీకి ఏడుస్తుండు అబ్బా. ఇక ఉయ్యాలకి వెళ్ళి దిగుతూనే లేడు. అందులోనే కూర్చుంటాడంటే ఇక పొద్దుట స్నానం. మా చిన్నత్తమ్మ ఇంటికి వెళ్తుంటే ఎట్లా బాయ్ చెప్తున్నాడో చూడండి. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నాం కానీ ఇక్కడ నమ్మకం చూసిరా. మా కన్నయ్య ముఖం వెలుగుతుంటే నమ్మకం ఏమో ఏడుపుల ముఖం అయి కూర్చుంది. అసలు పిల్లలకి ఏమైనా దెబ్బ తాకితే పిల్లలు ఏడుస్తారో లేదో కానీ తల్లులు మాత్రం రాగాలు కట్టి ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే. ఈరోజు నా పరిస్థితి అదే అయింది. ఒక్క నిమిషంలో అసలు ఒక్క సెకండ్లో నేను చూడకుంటే ఇంకా అయిపోయాయి. చేతి మొత్తం చీమలు పట్టేసినాయి. దాంట్లోనైతే దులుపుకుంటూ కూర్చున్నాడు. మా వాడైతే చీమలు కరిస్తే ఎందుకో ఏమో ఏడవడు. ఆ చేతిని చూసి నాకే ఏడుపు వచ్చింది అబ్బా. మా వాడి బర్త్డేకి అయితే మా ఆయన వాళ్ళ కొలిక్కి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చిండ్రు. అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని. ఇక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మా వాడికి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉన్నాయి. కానీ పిల్లలకి ఏదైనా తినిపిస్తే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్లా బాగా కోఆపరేట్ చేస్తారు మంచిగా తినడానికి. సాయంత్రం అయితే అయ్యింది. ఇక మా కన్నయ్య కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. మా అత్తయ్య అయితే మా వాడిని ఆడిస్తూ ఉంది. ఇంకా ఇదే మా ఈవినింగ్ రొటీన్.